హాయ్ స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం రేపు మీరు రాయబోయే నీటికి సంబంధించి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ చూద్దామా. ఇందులో మీకు 2 క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇందులో మీకు 2 క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉన్న నీటిలో ఒకసారి ఈ చాప్టర్ చూద్దాం. చాప్టర్ పేరు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇందులో మనకి మెయిన్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా, ఏరియల్ ఎక్స్పాన్షన్ బీటా, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ గామా, వీటికి రిలవెంట్గా ఇస్తున్నాడు. ఆల్ఫా ఈస్ టు బీటా ఈస్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 1:2:3, లేదా ఆల్ఫా బై 1 ఈజ్ ఈక్వల్ టు బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు గామా బై 3. ఈ రిలేషన్ మీద కూడా అడగటానికి అవకాశం ఉంది. ఇందులో ఒక క్వశ్చన్ కనుక చూస్తే ఫార్ములా బేస్డ్ లీనియర్ ఎక్స్పాన్షన్ రిలవెంట్. ఏ మెటల్ రాడ్ ఆఫ్ లెంత్ 1 మీటర్ expands 1 millimeter when heated through 100 degrees centigrade. 100 degrees centigrade హీట్ రైజ్ చేయటం వల్ల ఒక మీటర్ లెంత్ ఉన్నటువంటి రాడ్ 1 millimeter ఎక్స్పాండ్ అయిందంటాం. అంటే ఇదేమో డెల్టా ఎల్, ఇదేమో ఒరిజినల్ లెంత్, ఇదేమో రైజ్ ఇన్ టెంపరేచర్ ఎంత రైజ్ చేసాం అనేది. ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, ఆల్ఫా కనుక్కోమనడం. మనకి ఆల్ఫా ఫార్ములా ఏంటి? L2 మైనస్ L1 బై L1 ఇంటూ T2 మైనస్ T1 కదా. మరి ఇక్కడ L2 మైనస్ L1 అంటే డెల్టా ఎల్ రాసుకోవచ్చు. L1 అంటే ఒరిజినల్ లెంత్, టెంపరేచర్ రైజ్, డెల్టా టీ రాయొచ్చు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్, అదే ఫార్ములా ఇది విధము రైటా. డెల్టా ఎల్ ఇచ్చాడు, 1 millimeter అన్నాడు. 1 millimeter, మిల్లీ అంటే 10⁻³ మీటర్స్. ఓకేనా, మార్చాం. ఒరిజినల్ లెంత్ 1 మీటర్ అన్నాడు, రైజ్ ఇన్ టెంపరేచర్ 100 అన్నాడు. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 1 × 10⁻⁵ వస్తుంది పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ యూనిట్, పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ రైటా. నెక్స్ట్ అట్లాగే వాల్యూమ్ ఎక్స్పాన్షన్కి వెళ్తే వాల్యూమ్ ఎక్స్పాన్షన్ మోడల్ చూద్దాం, ప్రాబ్లం చూద్దాం. ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 2 cm heated by 50 degrees centigrade. Find the increase in volume. డెల్టా వి కనుక్కోమన్నాడు. ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆల్ఫా ఇచ్చేసాడు రైటా. మరి ఇక్కడ గామాకి ఆల్ఫాకి రిలేషన్ ఉంది కదా చూడండి. ఆల్ఫా బై 1 ఈక్వల్ టు బీటా బై 2 ఈక్వల్ టు గామా బై 3 కదా. ఈ రెండింటిని ఈక్వేట్ చేసాం అనుకోండి, గామా ఈజ్ ఈక్వల్ 3 ఆల్ఫా అని వస్తుంది. మరి ఆల్ఫా ఇచ్చాడంటే గామా వస్తుంది కదా, ఇది ఎట్లా గామా ఈక్వల్ 3 ఆల్ఫా చేస్తే మీకు వస్తుంది. అదేవిధంగా గామాకి రిలేషన్ ఏంటి? V2 మైనస్ V1 బై V1 ఇంటూ T2 మైనస్ T1 కదా. దీన్నే డెల్టా వి బై వి ఇంటూ డెల్టా టీ రాయొచ్చు. గామా ఈజ్ ఈక్వల్, మీకు డెల్టా వి కావాలి, డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ వి ఇంటూ డెల్టా టీ, అదే రాశాడు కదా. ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసడం చేయగలరా. క్యూబ్ ఒక సైడ్, ఇది క్యూబ్ అంటే 3 sides ఉంది, ఇది చూడు. ఇది క్యూబ్ ఒక్కొక్క సైడ్ 2 cm అన్నాడు రైటా. ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు? 1.2 × 10⁻⁵. 3 ఆల్ఫా అంటే మనం మల్టిప్లై చేస్తామా? ఓకేనా, చేస్తే మీకు 8 × 10⁻⁻6 వచ్చింది. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తున్నామో అది ఒకసారి చెక్ చేయండి రైట్. దీనికి కూడా యూనిట్స్ పర్ డిగ్రీ సెంటిగ్రేడే వస్తుంది. యూనిట్స్ కూడా చూడం, యూనిట్స్ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. అట్లాగే ఏరియల్ ఎక్స్పాన్షన్ మీరు చేద్దరు, ఓర్నే ఇచ్చాడు అట్లా చేద్దాం. ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ స్క్వేర్ మెటల్ ప్లేట్ ఆఫ్ సైడ్ 1 మీటర్ ఈజ్ హీటెడ్ ఫ్రమ్ 20 degrees centigrade to 120 degrees centigrade. రైట్. ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్ ఏరియా. ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే డెల్టా ఏ కనుక్కోమన్నాడు. రైజ్ ఇన్ ఏరియా లేదా ఇంక్రీజ్ ఇన్. ఆల్ఫా ఇచ్చేసాడు. మరి బీటా ఈజ్ ఈక్వల్ 2 ఆల్ఫా కదా, దాన్ని బట్టి మనకు బీటా వస్తుంది. అందుకే ఇట్లా బీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి బీటాకి రిలేషను A2 మైనస్ A1 బై A1 ఇంటూ T2 మైనస్ T1. ఇదో ఏరియల్ ఎక్స్పాన్షన్. డెల్టా ఏ బై ఏ ఇంటూ డెల్టా టీ. మరి డెల్టా ఏ కదా కావాల్సింది మనకి. డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు బీటా ఏ ఇంటూ డెల్టా టీ.
అదే ఫార్ములా తీసుకున్నాడు, సబ్స్టిట్యూట్ చేస్తాడు, వాల్యూ వస్తుంది. రైట్, చెక్ చేయండి. నెక్స్ట్ లీనియర్ ఎక్స్పాన్షన్ చూసాం, ఏరియల్ చూసాం, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ చూసాం. అదేవిధంగా థర్మల్ రెసిస్టెన్స్ మీద కూడా ఇస్తున్నాడు. 2 క్వశ్చన్లు ఇస్తున్నాడు ఈ చాప్టర్ నుంచి. థర్మల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ స్లాబ్. ఏ స్లాబ్ ఆఫ్ థిక్నెస్ 4 సెంటీమీటర్ అండ్ ఏరియా ఇచ్చాడు 0.2 మీటర్ స్క్వేర్ హ్యాస్ థర్మల్ కండక్టివిటీ వాల్యూ కూడా ఇచ్చేసాడు. క్యాలిక్యులేట్ ద థర్మల్ రెసిస్టెన్స్, డైరెక్ట్ ఫార్ములా. థర్మల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు d/K. ఓకేనా. డిస్టెన్స్ కావాలి సెంటీమీటర్లో ఇచ్చాడు, మీటర్లో మారిస్తే 4 × 10⁻⁻2 మీటర్ అయ్యి, అంటే 0.04 మీటర్స్ అయ్యి. అదే రాసి. కే ఎంత ఇచ్చాడు 0.5, డైరెక్ట్గా ఎస్ఐ యూనిట్. ఏరియా ఎంత ఇచ్చడం 0.2, డైరెక్ట్ మీటర్ స్క్వేర్లో ఇచ్చాడు. సింప్లిఫై చేస్తే మీకు 0.5. ఓకేనా. రైట్, థర్మల్ రెసిస్టెన్స్. తర్వాత స్టీఫెన్స్ లా, వెరీ 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 ఇంపార్టెంట్. స్టీఫెన్స్ లా ఒకసారి చూద్దాం, ఒక ప్రాబ్లం చూద్దాం. ఏ బ్లాక్ బాడీ ఎట్ 1000 కెల్విన్ టెంపరేచర్ ఇచ్చాడు, ఏరియా 0.5 స్క్వేర్ మీటర్, క్యాలిక్యులేట్ పవర్ రేడియేషన్. పవర్కి ఫార్ములా సిగ్మా ఏటీ పవర్ 4 కదా. వాల్యూ సిగ్మా అంటే స్టీఫెన్ కాన్స్టెంట్, బ్రాకెట్లో ఇచ్చాడు సిగ్మా వాల్యూ కూడాను. ఏరియా ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు, మూడింటిని సబ్స్టిట్యూట్ చేస్తారు, చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. రైట్, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్, స్టీఫెన్స్ లా, పవర్ రేడియేషన్ మీద. అట్లాగే స్టీఫెన్ లాలోనే మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఇంకోటి, 2 bodies A and B are at temperatures 500 Kelvin and 1000 Kelvin. T1 T2 ఇచ్చడం, లేదా TA TB అనుకోండి, మీ ఇష్టం. ఏబీలు అన్నాడు కాబట్టి TA TB. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద పవర్ రేడియేటెడ్ బై B to that of A? పవర్ బికి ఏకి మధ్య రిలేషన్ అడిగడం. పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ 4th పవర్ ఆఫ్ టెంపరేచర్. బీకి అడిగాడు కాబట్టి PB/PA తీసుకుంటే మనం TB/TA హోల్ పవర్ 4 అని రాయొచ్చు కదా. మరి ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూ TB ఎంత 1000 కదా ఇచ్చింది, TA ఎంత 500 కదా, హోల్ పవర్ 4. దీన్ని కనుక క్యాన్సిల్ చేస్తే మనం 501, 502, 2 టైమ్స్ పోయింది కదా, 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే 16, మనకు ఆన్సర్ 16 వస్తుంది. రైట్, ప్రాక్టీస్ చేయండి. ఇలాగే లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ రెసిస్టెన్స్, థర్మల్ రెసిస్టెన్స్ ఇవన్నీ చూసాము. ఈ మోడల్స్ చూసింది వాల్యూమ్ వేరియేషన్, న్యూటన్స్ లా ఒకసారి చూడండి. ఇప్పుడు న్యూటన్స్ లాలో ఏ హాట్ బాడీ కూల్స్ ఫ్రమ్ 90 degrees centigrade to 80 degrees centigrade. 90 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉందాం బాడీ, 80కి తగ్గుతుందంట. ఎంత టైంలో? 10 minutesలో. రూమ్ టెంపరేచర్ అప్పుడు 30 ఉంది. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కూల్ ఫ్రమ్ 80 degrees centigrade to 70 degrees? 90 నుంచి 80కి రావడానికి 10 నిమిషాలు పట్టింది. 80 నుంచి 70కి వెళ్తానికి ఎంత టైం పట్టిందో కనుక్కోమన్నారు కదా. ఈ టైం T1 అనుకుంటే ఈ T2ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రైట్, అట్లా మనం రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ టెంపరేచర్ డిఫరెన్స్ తీసుకోవచ్చు. సో T2/T1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్, అదేవిధంగా ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తే ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మీకు ఒకసారి చూడండి, ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండడమా. సెకండ్ పొజిషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 80 to 70 కదా. ఫస్ట్ 90 to 80 అన్నాడు. సో దట్ మనం ఇక్కడ డిఫరెన్స్ ఎట్లా తీసుకుంటాం? 80, రూమ్ టెంపరేచర్ ఎంత? 30 కదా, 30. ఫస్ట్ పొజిషన్ అంటే 90 to 80 వేరియేషన్, 90
రూమ్ టెంపరేచర్ 30. సింప్లిఫై చేస్తే 80 మైనస్ 30 అంటే 50, 90 మైనస్ 30 అంటే 60, 0 0 క్యాన్సిల్ చేస్తే 5/6. ఓకేనా, ఇది T2/T1. నీకు T2/T1 ఈజ్ ఈక్వల్ టు 5/6 అని వచ్చింది. నీకు కావాల్సిన T2 కదా, అంటే T1 ఇంటూ 5/6. T1 ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు కదా వాడు, 10 ఇంటూ 5/6. దీన్ని సింప్లిఫై చేయండి. రైటా, ఇది ఎట్లా కొట్టేయచ్చు మనం, 2 3s are 2 5s are 5 5s are 25/3. అట్లా వాడు ఇచ్చిన దాన్ని బట్టి పాయింట్లు వేస్తే పాయింట్లు చేయండి. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ చేసాం, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చూసారు, స్టీఫెన్స్ లా చూసాం. ఓకేనా, కండక్టివిటీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఈ మెటల్ రాడ్ ఏరియా ఇచ్చాడు, మీకు లెంత్ ఇచ్చాడు 0.5 మీటర్లు, కండక్ట్స్ హీట్ ఎట్ ద రేట్ ఆఫ్ ఇచ్చాడు, వెన్ టెంపరేచర్ డిఫరెన్స్ ఇచ్చాడు, ఫైండ్ థర్మల్ కండక్టివిటీ ఇచ్చాడు, కే కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఏంటంటే రేట్ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, రైట్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్ డిఫరెన్స్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అవ్వం. దీని మొత్తం రాస్తే మనం రేట్ ఆఫ్ హీట్ ప్రపోర్షనల్ టు ఏరియా టెంపరేచర్ డిఫరెన్స్ డివైడ్ బై లెంత్. ప్రపోర్షనల్ తీసేస్తే సమ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది, దట్ ఈస్ కే, ఏ ఇంటూ డెల్టా టీ బై ఎల్. మీకు కే కదా వాడు అడిగింది, దేర్ ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, క్యూ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా టీ. ఓకేనా, అట్లా టైం కూడా కౌంట్ చేయాలంటే టైం కూడా తీసుకుంటాం. థర్మల్ కండక్టివిటీ వాల్యూస్ ఇచ్చాడు, క్యూ ఎంత ఇచ్చాడు మనకి 60 ఇచ్చాడు. ఇక్కడ క్యూ మీన్స్ Q/T అనేది రేట్ ఆఫ్ హీట్ కదా, Q/T ఇక్కడ వస్తుంది 60, ఇది Q/T 60 ఇచ్చాడు. ఒరిజినల్ ఎంత 0.5 మీటర్ ఇచ్చాడు, ఏరియా 0.01 ఇచ్చాడు, టెంపరేచర్ వేరియేషన్ 100 ఇచ్చాడు. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 30/1 అంటే 30 వస్తుంది. ఓకేనా, రైట్. ఇంపార్టెంట్ కండక్టివిటీ ఒకసారి చూడండి. ఇది చూసింది లీనియర్ ఎక్స్పాన్షన్, థర్మల్ రెసిస్టెన్స్ చూసాం, పవర్ వేరియేషన్ చూసాం, చార్లెస్ లా చూసాం, ఇవో మోడల్స్, రైటా. ఈ ఒకసారి చెక్ చేయండి, మీకు 2 క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది, రైటా. పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తంబు మనం ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో, అప్లోడ్ చేసినప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే వీడియోస్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.